ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో మనం రాబోయే గుప్త నవరాత్రులు, శ్యామల నవరాత్రులు లేదా శిశిర నవరాత్రులు పూజా విధానాన్ని తెలుసుకుందాము. సింపుల్గా 9 రోజులు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు, మనం ఆచరించవలసిన నియమాలు అన్నీ కూడా డీటెయిల్గా పూజ చేస్తూ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రేపు శనివారం 10వ తేదీ నుంచి మనకి గుప్త నవరాత్రులు లేదా శ్యామల నవరాత్రులు మొదలవుతున్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. ఈ నవరాత్రుల పైన చాలా అపోహలు ఉన్నాయి. కానీ మనకి ఈ శ్యామల నవరాత్రులు అనేవి చాలా పవిత్రమైనవి, ఎంతో విశేషమైన నవరాత్రులు. ఈ నవరాత్రుల్లో తప్పకుండా పూజ చేస్తే మీరు ఏ కోరిక మేరకు సంకల్పించుకొని పూజ చేస్తున్నారో తప్పకుండా ఆ పూజ అయ్యేసరికి ఆ కోరిక అన్నది నెరవేరుతుంది. అయితే ఈ శ్యామల నవరాత్రులు రేపు శనివారం 10వ తేదీ నుంచి ప్రారంభమై 18 ఫిబ్రవరి ఆదివారం వరకు ఉన్నాయి. ఈ 9 రోజులు యథాశక్తి అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. దేవుడి మందిరంలోని చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యేకించి పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చు. పీఠం పెట్టుకుంటే నియమాలన్నీ పాటించాలి. అది సింపుల్గా చేసుకుంటే నియమాలు అవసరం లేదు. ముందుగా అయితే నేను చూస్తున్నారు కదా, పీట వేసుకొని ఎర్రని క్లాత్ అయితే పరుచుకున్నాను. పీట పైన మంచిగా ముగ్గు వేసుకొని ఎర్రని క్లాత్ పరుచుకొని ఇలా అమ్మవారి ఫోటో అయితే నా దగ్గర లేదండి. ఇది నేను ప్రింట్అవుట్ తీయించుకున్నాను. కలర్ ప్రింట్అవుట్ తీయించుకొని ఈ ఫోటోకి మంచిగా గంధము, పసుపు, కుంకుమతో అందంగా బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మనం శ్యామలాదేవిని చాలామంది చాలానే చెప్తున్నారు, అమ్మవారిని ఆరాధించకూడదు ఇలా అలా అనేసి. కానీ అమ్మవారు చాలా శాంత స్వరూపిణి. అమ్మవారిని ఆరాధించడం వల్ల భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది, విద్యాబుద్ధులు బాగా వస్తాయి, విద్యార్థులకి జ్ఞానము, అదేవిధంగా ఉద్యోగము అన్నీ కూడా సమకూరుతాయి. చాలా విశేషంగా ఉంటుందన్నమాట. ఈ గుప్త నవరాత్రులు అనేవి ఎవరికీ తెలియకుండా, ఆడంబరాలు చేయకుండా ఇంట్లో నార్మల్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా గంధము, కుంకుమతో బొట్లు పెడుతున్నాను. ఒకవేళ శ్యామలాదేవి ఫోటో లేకపోతే ఎలా అండి అంటే, శ్యామలాదేవి ఫోటో లేకపోతే మన దగ్గర లలిత అమ్మవారి ఫోటో ఉన్న, లక్ష్మీ అమ్మవారి ఫోటో ఉన్న, లేదా మనకి దుర్గమ్మవారి ఫోటో ఉన్న, ఎవరి ఫోటో ఉన్న అమ్మవారిది ఆ ఫోటో పెట్టుకొని పూజను చక్కగా చేసుకోవచ్చు. అయితే లలిత అమ్మవారి ఇరువైపులా మనకి కుడివైపున శ్యామలాదేవి, ఎడమ వైపున మనకి వారాహిదేవి ఉంటారనమాట. ఆ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను పీట వేశాను కదా, 9 రోజులు చేసుకుందామని. అయితే దీనిపైన కొంచెం బియ్యం పోసి పసుపు, కుంకుమ, జవ్వాది వేసి అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను. మనం ఏదైతే పెట్టుకొని ప్రతిష్ఠించుకుంటామో ఆ ఫోటోని కానీ ప్రతిమను కానీ అస్సలు కదపకూడదు. నేను ఇక్కడైతే కొంచెం అత్తరు, అదేవిధంగా జవ్వాది వేస్తున్నాను, సువాసన భరితంగా ఉండాలి అనే. మీకు ఈ 9 రోజులు ముందు రోజే పూజనైతే నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వీడియోస్ అయితే వాచ్ చేయండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తాను. అమ్మవారికి పూలమాలనైతే సమర్పించాను. అమ్మవారికి పూలమాలే కాదు, గాజుల మాల, అదేవిధంగా మనం లక్ష్మీ అమ్మవారికి ఏ విధంగా తామర గింజల మాల సమర్పిస్తామో అదేవిధంగా తామర గింజల మాల, ఇలా ఏవైనా సమర్పించవచ్చు. ముత్యాల మాల లేదా నగలు ఉంటే నగలు, బంగారం ఆభరణాలు కూడా సమర్పించవచ్చు. ఇక్కడ దీపారాధనకి దీపపు కుందులు సిద్ధం చేసుకున్నాను. ఇన్ని కుందులే అని లేదు, మీరు కావాలి అంటే నిండుగా దీపారాధన కూడా చేసుకోవచ్చు. లేదు సింపుల్గా 2 కుందులు దీపారాధనకి పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. తమలపాకులు వేసి దీపారాధన అయితే చేస్తున్నాను. ఇక్కడ అమ్మవారికి నేను ఈరోజైతే కాకడ మల్లెలు, మొరవము, అదేవిధంగా గులాబీ రేకులతో పూలమాల అయితే సమర్పించాను. అమ్మవారికి పచ్చ రంగన్నా ఎరుపు రంగన్నా చాలా ఇష్టం. మొదటి రోజు కనుక ఈ విధంగా నేను పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 చెంబుల్లో చిన్న చిన్న చెంబుల్లో బియ్యం పోసాను. వీటిలో చిన్న చిన్న చిలకలనైతే పెట్టుకుంటున్నాను. ఇవైతే నేను తయారు చేసుకున్నాను. అమ్మవారి దగ్గర చిలుకలు ఉంటాయి. ఈ
9 రోజులు మనం పూజ చేసేటప్పుడు ఒక్క రోజైనా సరే మనకి చిలుక కానీ దర్శనమిస్తే మన పూజకి ప్రతిఫలం లభించినట్టే అని అంటారు. ఒక్క రోజైనా సరే చిలుక దర్శనం కానీ జరిగితే. ఇప్పుడు నేనైతే ఇక్కడ ప్లేట్లోనైతే దుర్గమ్మను ప్రతిష్ఠించుకున్నాను. శ్యామలాదేవి విగ్రహం అయితే నా దగ్గర లేదు. దుర్గమ్మ వారిది ఉంటే దుర్గమ్మ వారిని ప్రతిష్ఠించుకొని మంచిగా పువ్వులు అలంకరించి పసుపు కుంకుమ అది పెట్టుకున్నాను. అయితే ఈరోజు నేను అభిషేకం చేయలేదు. నార్మల్గా మనం మొదటి రోజు, మూడో రోజు, ఐదో రోజు ఇలా అభిషేకం కూడా చేసుకోవచ్చు అమ్మవారికి. ఇక్కడైతే దీపారాధన చేసుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి పాదాలను కూడా పెట్టుకుంటున్నాను పూజలో. చిన్న ముత్యాల మాల అమ్మవారికి సమర్పించి పూలు అక్షంతాలు అన్నీ వేసి షోడశోపచార పూజ చేస్తున్నాను. అయితే ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. మరి పూజ ఏ సమయానికి చేయాలి అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. 11 గంటల నుంచి 12 గంటల మధ్యాహ్నం 11 నుంచి 12 గంటల లోపు మనం పూజ చేసుకోవచ్చు. ఉదయమే మనం బ్రహ్మముహూర్తంలో సంధ్యా సమయంలో పూజ చేయవలసిన అవసరం లేదు. ఒక్క పూట చేసుకుంటే సరిపోతుంది. వీలైతే రెండో పూట కూడా మీకు అనుకూలం అనిపిస్తే అమ్మవారు ఉన్నారు కదా అని దీపారాధన చేసి ఏదైనా నైవేద్యాన్ని సమర్పించండి. అయితే నైవేద్యం వచ్చేసరికి బెల్లంతో చేసిన పదార్థాలు ఏవైనా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అవి లేకపోతే తమలపాకులో తేనె లేదా బెల్లం ముక్కను కూడా అమ్మకు నివేదించి భక్తి శ్రద్ధలతో శ్యామల దండకం చదవడం కానీ వినడం కానీ చేయాలి. అమ్మవారి నామాలు చదువుకుంటూ అమ్మవారికి పువ్వులు అక్షంతాలు చిట్టి గాజులు తామర గింజలు వెండి పుష్పాలతో పూజ చేసుకోవచ్చు. ఈ రోజైతే మొదటి రోజు కదా, అమ్మవారికి నేను మంచిగా చిట్టి గాజులతో అష్టోత్తరం అయితే చేస్తున్నాను. ముందుగా ధూపాన్ని అమ్మవారికి చూపించి చిట్టి గాజులతో అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను. అమ్మవారి నామాలు మనకి ఫోన్లో పీడిఎఫ్లో ఉన్నాయి. లేదు అంటే పుస్తకం ఉంటుంది. గుప్త నవరాత్రులు 4 ఉంటాయి కదా మనకి, వాటి గురించి ఆ బుక్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. ఆఖరి రోజు మనం ఉద్యాపన రోజు అమ్మవారికి వీలైతే చీర జాకెట్ ఇవన్నీ కూడా పెట్టుకోవచ్చు. నైవేద్యం ఇవన్నీ ఇంట్లో ఉన్నాయని అన్నీ కూడా నేను పెడుతున్నాను అనమాట. జాంపళ్ళు కూడా పెడుతున్నాను. ఏంటంటే అమ్మవారి దగ్గర చిలకలు అవి ఉంటాయి కదా, జాంపళ్ళు కూడా అమ్మవారికి నివేదించవచ్చు. ఇక అమ్మవారికి మనస్ఫూర్తిగా సంకల్పించుకొని ఈ 9 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు తల్లి అని నమస్కరించుకొని అమ్మవారికి మంగళహారతి ధూపాన్ని ఇస్తున్నాను. ఆల్రెడీ దేవుడి మందిరంలో వినాయకుని పూజ చేసుకున్నాను. అందుకే ఇక్కడ వినాయకుడిని అయితే పెట్టుకోలేదు. అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కరించుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, శ్యామల నవరాత్రులను ఈ విధంగా సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు. రోజుకొకలాగా రోజుకో పుష్పాలు మాలలు సమర్పిస్తూ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా ఇవ్వండి. మరికొందరికి ఇది షేర్ అవుతుంది. మరొక మంచి డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.